మన జేఈ ఎగ్జామ్లో మనకు తక్కువ టైంలో ఎక్కువ పర్సెంటైల్ ఇచ్చే సబ్జెక్ట్ ఏదో తెలుసా? అది మన కెమిస్ట్రీ మాత్రమే. మీరు మన జేఈ ఎగ్జామ్స్లో ప్రిడిక్షన్స్ చూసే ఉంటారు కాబట్టి ఒక్కసారి ఏ షిఫ్ట్లో అయినా కానీ మీరు చూసుకుంటే మ్యాథ్స్ టఫ్ వచ్చింది, ఫిజిక్స్ టఫ్ వచ్చింది, ఫిజిక్స్లో ఇన్ని క్వశ్చన్ చేశాము, మ్యాథ్స్లో ఇన్ని క్వశ్చన్ చేశాము, ఇంత లెంతీ అని వింటామే కానీ కెమిస్ట్రీలో మాత్రం మనకి ఎప్పుడు కానీ మోడరేటే ఉంటుంది. అది కెమిస్ట్రీ కానీ టఫ్ వచ్చింది అని చెప్పలేము. ఎవరైనా మన ర్యాంక్ వచ్చిన మన అన్ననో కానీ అక్కనో కానీ మీరు ఒకసారి అడిగి చూడండి. వాళ్ళ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్ని ఎంత మినిట్స్లో అటెంప్ట్ చేశారు. మ్యాథ్స్ టు మ్యాథ్స్ అయితే వాళ్ళు 35 to 40 మినిట్స్లో అయితే వాళ్ళ పేపర్ని అయితే కంప్లీట్ చేసే ఉంటారు. ఇది నా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇన్న ఫీడ్బ్యాక్. ఇక్కడ కూడా మీరు కూడా మీ కెమిస్ట్రీలో జేఈలో 100% ఈజీగా సాధ్యం చేయొచ్చు నాన్న. కానీ అది ఎలా సార్ నాకు తెలియాలి అని అంటే ఇక్కడ నేను చెప్పబోయే కంప్లీట్ స్ట్రాటజీ రోడ్ మ్యాప్ టు బికమ్ ఏ గుడ్ కాదు గాడ్ ఇన్ కెమిస్ట్రీని నేను ఇక్కడ చెప్పబోతున్నాను. క్లారిటీగా విన్. ఇప్పుడు ఏం లేదు నాన్న, తక్కువ లెస్ టైంలో మనం ఎలా 100% ఇన్ ద కెమిస్ట్రీని ఎలా సాధ్యం చేయాలి అని అంటే ఫస్ట్ నీకు గోల్డెన్ రూల్ ఏం తెలియాలి అని అంటే నువ్వు ఒకవేళ డ్రాపర్ అయినా కానీ ఒకవేళ ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న పర్సన్వి కానీ నీ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ విల్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్. సార్ ఆ ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ నాకు లేదు సార్, మరి నాకు ఎలా సార్ అంటే ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ ఏది స్ట్రెంగ్తన్ చేసుకోవాలన్నా కూడా క్లారిటీగా చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ ఆర్ రూట్. ఇఫ్ ద రూట్స్ ఆర్ స్ట్రాంగ్ సెకండ్ ఇయర్ చాప్టర్స్ విల్ బికమ్ ఈజీ. సార్ ఇందులో ఏవేవి సార్ ఎలా ఏంటి అంటే ఇక్కడ చూడండి, కంప్లీట్గా మనకి మన కెమిస్ట్రీ అయితే 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయి ఉంది. ఒకటి ఫిజికల్, ఒకటి ఆర్గానిక్, ఒకటి ఇన్ఆర్గానిక్. ఇక్కడ చూడండి కంప్లీట్గా ఫస్ట్ నువ్వు ఫిజికల్కి వస్తే ఫస్ట్ చాప్టర్ మనకి మోల్ కాన్సెప్ట్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అది నీకు ఎక్కడ, నీకు స్టైకియోమెట్రీలో, థర్మోడైనమిక్స్లో, నీకు ఇప్పుడు సెకండ్ ఇయర్లో చదువుకోబోయే ఎలక్ట్రోకెమిస్ట్రీలో కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్కి వచ్చినావు అనుకో, అటామిక్ స్ట్రక్చర్లో నీకు అది పీరియాడిక్ ట్రెండ్స్ని ఫైండ్ చేయడానికి, కెమికల్ బాండింగ్లో నీకు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్లో చదువుకునే టాపిక్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు థర్మోడైనమిక్ బేసిక్ చూసుకున్నావు అనుకో, అది డైరెక్ట్లీ ఎక్స్టెండెడ్ ఇన్ టు ద ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఆ ఈక్విలిబ్రియం చూసుకున్నావు అనుకో నీకు కోర్ ఆఫ్ ద అయానిక్ ఈక్విలిబ్రియం, సాల్యుబిలిటీ, బఫర్, పిహెచ్లో అది నీకు యూజ్ అవుతుంది. ఇవి ఇంటర్ రిలేటెడ్ ఇంటర్ కనెక్షన్తో ఉన్న చాప్టర్స్. మన కెమిస్ట్రీలో మెయిన్ ప్రాబ్లం ఇదేనా, ఏమవుతుందంటే సబ్జెక్టు టాపిక్ టు చాప్టర్ కనెక్టివిటీ ఉంటుంది. ఆ ఒక్కసారి కనెక్టివిటీ మిస్ అయినాము అని అంటే నెక్స్ట్ చాప్టర్ అండర్స్టాండ్ చేసుకోవడం అంటే చాలా కష్టం. అందుకే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి కెమిస్ట్రీలో కొంచెం ఇంట్రెస్ట్ లాస్ అయ్యేది ఇదే. ఎందుకంటే మనం ఒక్కసారి ఆ చాప్టర్ చదువుతాము, అది ఓకే మంచిగానే అర్థమవుతుంది, వేరే చాప్టర్కి వచ్చేసరికి ఆ చాప్టర్ అప్లికేషన్స్ మర్చిపోతాం. సో దాని బేసిక్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి నువ్వు 100% ఆర్ మంచి మార్క్స్ నువ్వు కెమిస్ట్రీలో కొట్టాలి అని అంటే ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ని అయితే నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు నాన్న. నీకు ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ సెకండ్ ఇయర్కి లింక్ ఉన్నాయి, ఏవేవో ఇక్కడ చెప్తున్నా చూడండి. తర్వాత మనకి ఇక జీఓసి హైడ్రోకార్బన్ రాకపోతే నీకు సెకండ్ ఇయర్లో ఉన్న ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే రాదు నాన్న. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ నువ్వు సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అసలు స్టార్ట్ చేయకు. నీకు జీఓసి హైడ్రోకార్బన్ రాకపోతే నీకు అక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే అది ఒక చైనీస్ మూవీయో లేకపోతే ఏదో సంథింగ్ మనకు తెలియని లాంగ్వేజ్ మూవీయో చూస్తున్నట్టే ఉంటుంది. ఆ మాలిక్యూల్స్ అర్థం కాదు, అది ఎందుకు అట్లా పోతుంది, ఏం చేస్తుంది, అసలు ఏం అర్థం కాదు. నీకు ఈ 2 బేసిక్స్ లేకపోతే మాత్రం సెకండ్ ఇయర్లో ఇట్ ఈస్ ద రూట్ చాప్టర్ ఫర్ ఆల్ ద సెకండ్ ఇయర్. నీకు ఇవే ఈ 2. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ వచ్చేసరికి పీరియాడిక్ టేబుల్లో నీకు ఇక్కడ ఏంది నీడెడ్ ఫర్ ద పీ బ్లాక్ ఎలిమెంట్, డి బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్. ఇక కెమికల్ బాండింగ్ అయితే ఇక అన్నిటికీ బేసిక్స్, అది షేప్స్, హైబ్రిడైజేషన్, ఇలా ఇవి మన ఫస్ట్ ఇయర్ చాప్టర్స్. మన సెకండ్ ఇయర్కి లింక్ అయిన చాప్టర్స్ ఇవి ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ కనుక నీకు క్లారిటీగా లేకపోతే మాత్రం నీకు సెకండ్ ఇయర్లో చాలా టఫ్ ఫేస్ చేస్తున్నానా, నీకు జేఈ కొట్టాలన్న నీ యొక్క హోప్ కూడా తగ్గిపోతుంటుంది. ఎందుకంటే నువ్వు బ్యాలెన్స్ చేయలేక నీకు ఫస్ట్ ఇయర్ చదవాలన్నా సెకండ్ ఇయర్ చదవాలన్నా అన్న నువ్వు ఒక డైలమాలో ఉంటావు. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలి అని అంటే ఈ యొక్క హాలిడేస్లోనే నువ్వు ఫస్ట్ ఇయర్ మొత్తం నువ్వు క్లారిటీగా దాన్ని ఏం క్లియర్ చేసుకో. సో దట్ నీ యొక్క సెకండ్ ఇయర్ నీ ప్రిపరేషన్కి అయితే యూజ్ అయిపోతుంది. నీ ప్రిపరేషన్ కూడా అక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా
ఉంటుంది. సో ఇక్కడ నీకు కంప్లీట్ ఫ్లో ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఇయర్ ఇస్ అ రూట్, సెకండ్ ఇయర్ ఇస్ అ బ్రాంచెస్ అండ్ ద సక్సెస్ అండ్ ద స్ట్రాంగ్ కనెక్ట్. సో ఎలా సార్ నేను ఎలా చేయాలి, నీకు కంప్లీట్ ఫ్లో ఎలా ఉండాలి? సరే సార్ నాకు ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అన్ని క్లియర్ ఉన్నాయి, ఇప్పుడు నేను సెకండ్ ఇయర్కి వచ్చేసరికి జేఈలో నేను మంచి మార్క్స్ ఎలా కొట్టాలి, దానికి ఏం కావాలి? సరే నా దగ్గర కాన్సెప్ట్ క్లారిటీ ఉంది సార్, మొత్తం కాన్సెప్ట్ క్లారిటీ ఉంది, కానీ కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నా కానీ నీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నా కానీ నీకు కాన్సెప్ట్ మీద వచ్చింది, ఆ కాన్సెప్ట్ నాకు పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసినప్పుడు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏమవుతుందంటే చాప్టర్ చెప్పినప్పుడు అర్థమవుతుంది, కొన్ని డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చేయగలుగుతారు, దాని తర్వాత ఏమైపోతుంది రివైజ్ చేయలేరు. ఒక చాప్టర్ ఈ చాప్టర్ చదువుతారు, ఇంకో చాప్టర్ వదిలేస్తారు. సో దానివల్ల ఏమైపోతుంది అని అంటే నువ్వు చదివి చేయగానే నీకు అక్కడ ఏమైపోతుంది చేయగలుగుతావు, కానీ ఒక ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ అడిగినాం అనుకో అక్కడ ఏమైపోతుంది తడబడతారు, చేయలేరు. అందుకే అది ఎక్కడ ఏం లాగింగ్ అయిపోతుంది? డ్యూ టు ద రివిజన్ లాగింగ్ అయిపోతుంది. రివిజన్ లాగింగ్ అయిపోయిన తర్వాత ఒక చాప్టర్తో క్వశ్చన్లు చేస్తాం, ఒక 3-4 క్యూములేటివ్ చేయగానే అక్కడ కూడా కొంచెం ట్రబుల్ అనిపిస్తుంది. అప్పుడు నీకు ఎక్కడ ఏం చేయాలి? టెస్ట్ రాసుకోవాలి. సో ఇలా చేసుకుంటూ పోతే యూ విల్ బి ఇంప్రూవ్ ఇన్ యువర్ కెమిస్ట్రీ అండ్ రిపీట్ ఇవి. సో ఇలా చేసుకుంటా వెళ్తేనే మన కెమిస్ట్రీలో 100% కొట్టడానికి అయితే సాధ్యం నాన్న. సో సార్ నా దగ్గర అయితే కాన్సెప్ట్ ఉంది, కానీ ఇవన్నీ ఇది ఎలా సాధ్యమవుతుంది? సో నాకు బేసిక్స్ నుంచి కెమిస్ట్రీ లేవు సార్, నాకు బేసిక్స్ నుంచి చెప్పాలి. నా ఫస్ట్ ఇయర్ అయితే కొంచెం లాగింగ్లో ఉంది, నా సెకండ్ ఇయర్ ఫ్లోతో పాటు నా ఫస్ట్ ఇయర్ కూడా నాకు సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే దానికి మన సొల్యూషనే మన లక్ష్య జేఈ తెలుగు 2027 నాన్న. మనం ఆల్రెడీ ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ చేశాము, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇందులో మనం ఏం చేయబోతున్నాము అని అంటే ఎవరైతే స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ లాగింగ్లో ఉండి ఆ బేసిక్స్ ఎక్కడైతే మిస్ అవుతున్నారో ఆ బేసిక్స్ నుంచి స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ ఆ బేసిక్స్ మీద రోడ్ మ్యాప్, మైండ్ మ్యాప్స్, దాని మీద క్వశ్చన్స్ అంటే డైలీ డిపిపిస్ చేయడం వల్ల నీకు ఏమైపోతుందంటే ఆ కాన్సెప్ట్ క్లారిటీతో పాటు నీకు దాని మీద క్వశ్చన్స్ చేస్తే నీకు కాన్సెప్ట్ అర్థమైన తర్వాత క్వశ్చన్స్ నువ్వు చేసినావు అనుకో నీకు అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే నాకు కూడా కెమిస్ట్రీ వస్తుంది అంటే నేను కూడా జేఈలో కొట్టగలుగుతాను అని. మీకు అన్నిటికీ మీ కెమిస్ట్రీలో ప్రాబ్లంకి సొల్యూషన్ మాత్రం పక్కా మన లక్ష్య జేఈ తెలుగు 2027 అన్న. దీంట్లో మీకైతే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాంట్లో సొల్యూషన్ అయితే ఇక్కడ దొరుకుతుంది. మీరు ఎవరినైనా అడగండి, ఏ టాపర్నైనా అడగండి, మీకు 30 నుంచి 35 మినిట్స్లో కంప్లీట్ అయ్యే పేపర్ మాత్రం కెమిస్ట్రీ మాత్రమే. సో ఆ కెమిస్ట్రీని మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇంకా 100% కొట్టి అండ్ సాధ్యం అవ్వడం కోసం అయితే దానికి సొల్యూషన్ లక్ష్య జేఈన తొందరగా మీరు అక్కడ ఒకసారి ఈ బ్యాచ్లో ఒకసారి మీరు చూడండి.